నారి రోజాని తీసుకురా. రెడీ అవుతుంది. రెడీ అవ్వను. పలారం తీసుకోండి. ఇది నాది కాదు, మీదే. అవును కదా, నాదే. రా అక్క, పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అదేంటమ్మా అలా అంటావు? నా అనేవాళ్ళు నీకెవ్వరూ లేరని ఆయన ఎంత ఆందోళన పడిపోతున్నారు. ఈ పిల్లను ఒక ఇంటిదాన్ని చేయాల్సిన బాధ్యత మనకు లేదా అని ఆయన చాలా కష్టపడి సంబంధం తెచ్చారు. నా బుజ్జి కదూ, రామ్మ పోదాం. అయితే ఒక షరతు, వాళ్ళు నన్ను ప్రశ్నలు అడగటం కాదు, నేను వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అక్కడ నేను తేల్చుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయి. అలాగే అడుగు, నీకు సపోర్టింగ్ గా నేనుంటాను. రా. అడగరా. నీ పేరు? రోజా. ఏం చదువుకున్నా? ఇంటర్. డిగ్రీ చదవచ్చుగా. ఆడపిల్లకు ఆ చదివే చాలని మానేశాను. వంటలు బాగా చేస్తావా? మీరు తింటున్న మైసూర్ పాకు నేను చేసింది. నానా, అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. మిగతా విషయాలు మీరు చూసుకోండి. అసలే ఫ్యాన్ గాలికి నా జుట్టు రేగిపోతుంది. అలాగే చూడండి మాస్టర్, మా వాడికి అబ్బాయికి అమ్మాయి నచ్చింది, బాగానే ఉంది. కానీ మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చాడో లేదో తెలియాలి కదా. ఇప్పుడు మా పిల్ల మీ అబ్బాయిని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది, సమాధానాలు చెప్పానండి. నువ్వు అడగవి రోజా. అది కాదు నా చర్య, అది సాంప్రదాయం కాదు. మీరు ఊరుకోండి. అబ్బా మీరుండండి, అడగనివ్వండి. నేను బిఏ లిటరేచర్, ఆ అమ్మాయి ఏంటి ఆఫ్టర్ ఆల్ ఇంటర్. ఆస్క్ యువర్ క్వశ్చన్స్, ఐ విల్ టెల్ యూ, నో ప్రాబ్లం. నువ్వు అడగవి రోజా. ఒక ఆడపిల్ల ఎప్పుడు ఆడది అనిపించుకుంటుంది? ఆడది ఆడదిగా ఎప్పుడు అనిపించుకుంటుంది? వెరీ సింపుల్. బిడ్డ పుట్టగానే హాస్పిటల్లో ఉన్న నర్స్ చూసి ఆడో మగో చెప్తుంది. సమాధానం సరిగ్గా లేదు, ఆలోచించి చెప్పండి. అది కాదండి, ఒక ఆడపిల్ల పుట్టగానే. మీరు ఊరుకోండి, మధ్యలో దూరతారేంటి? అది కాదే, ప్రశ్న కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, వివరంగా చెప్దామని. మీరేం చెప్పొద్దు, నేను చెప్పిన జవాబే రైటు, మీరు వేసిన ప్రశ్నే వెధవ ప్రశ్న. తెలీదంటే తెలీదని ఒప్పుకో, అంతేగాని వెధవ ప్రశ్నని ఎద్దేవో చెయ్యొద్దు. సమాధానం నువ్వే చెప్పవా? చెప్పను. ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు 25 మార్కులు సంపాదించుకుంటుంది. పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు సంపాదించుకుంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక భర్తకు భార్య అయినప్పుడు 75 మార్కులు సంపాదించుకుంటుంది. చివరికి ఒక బిడ్డకు తల్లై 100కి 100 మార్కులు సంపాదించుకుని పరిపూర్ణమైన స్త్రీగా ఆడది గుర్తింపబడుతుంది. ఏం చెప్పవే నా బంగారు తల్లి? ఏమయ్యా పెళ్లి కొడక బియ్యే అన్నావు, మరి ప్రశ్న అడిగితే బేరమన్నావే. ఏమండి, మగ పెళ్లి వారం జాగ్రత్తగా మాట్లాడండి. అసలు మేము ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఎంత టైం పడుతుంది? మిమ్మల్ని పొమ్మని చెప్పడానికి ఎంతసేపు పడుతుందో అంతసేపు. చిచ్చి, ముందు వెనక ఆలోచించకుండా రావటం మందే పొరపాటురా. ఏదో మాస్టర్ ఇల్లు గౌరవమైన కుటుంబం కదా ఎవరుస్తారండి? మాస్టర్ గురించి ఏమన్నా మాట్లాడితే మొహం పచ్చడి. ఇంటికి వచ్చిన వాళ్ళు అలా మర్యాద. మీరు ఊరుకోండి. ఏంటి నీ ఇష్టం ఉన్నట్టు అయితే చూస్తూ ఊరుకుంటానా? ఏంట్రా, ఏంటి నువ్వు మాట్లాడితే? నీ మొహం అద్దాలు ఎప్పుడు చూసుకున్నావా? ముందుకు నుంచి వెళ్ళు. చూస్తాన్రా, ఈ చుట్టుపక్కల ఎవరు నీకు పిల్లనిస్తారో నేను చూస్తాన్రా. మన సుందరకాండ క్లైమాక్స్ కి వచ్చేసింది. ఇక్కడ కాదు, సాయంత్రం సాగర్ పార్క్ దగ్గర కదా, అక్కడ నీ సంగతి అటు ఇటు తేల్చేస్తా. ఏంటి నువ్వు చేస్తున్న పనులు? రోజు రోజు నీ అల్లరి ఎక్కువైపోతుంది. ఎవరూ లేని అనాథం అని నా భార్య నీ మీద జాలిపడింది. ఎంతో నమ్మకంతో తీసుకొచ్చి ఇంట్లో చేర్చుకుంది. అలాంటి ఆడదానికి అన్యాయం చేయాలని చూస్తావా? నేను మిమ్మల్ని చేసుకోవాలని ఆశపడ్డ మాట నిజమే, కానీ మీరు పెళ్ళెప్పుడు చేసుకున్నారో ఆ క్షణమే మీ జీవితంతో ఎటువంటి సంబంధం లేదని నిర్ణయించుకున్నాను. అలా అనుకున్న దానివి 7 చేసుకున్నా 8వ భారీగా వస్తానని ఎందుకు శబ్దం చేశావు? జీవితాన్ని సీరియస్ గా తీసుకోకూడదు సార్. బతికినంత కాలం సరదాగా నవ్వుతూ ఉండాలని. సరదా? పెళ్ళైన వాడి వెనక తాలిబొట్టు పట్టుకొని తిరగడం సరదానా? అక్కలా ఆదరించిన మనిషి మొగుడిని వల్లో వేసుకోవాలని చూడడం సరదానా? సార్, నా అల్లరి భరించలేక మీరు అక్కను పెళ్లి చేసుకున్నారు. చదువు రాదని తెలిసి బాధపడ్డారు. వంట కూడా రాదని తెలిస్తే మరింత బాధపడతారని అర్థమైంది. అందుకే అక్కతో స్నేహం పెంచుకుని వంట నేర్పాను, అక్షరాలు నేర్పాను. చాలు ఊరుకో. నా మీద ఏ ఆశ లేకపోతే ఇందాక పెళ్లి చూపులు ఎందుకు చెడగొట్టావు? పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు, చేసుకోలేను, చేసుకోకూడదు, అంతే. అంటే ఇంకా నా వెంట పడాలని నీ ఉద్దేశం? చూడు, నా భార్య సంగతి నీకు తెలుసు. అది ఎంత మంచి మనిషో, కోపం వస్తే అంతకన్నా చెడ్డ మనిషి ఉండదు. ఈ విషయాలు తనకి తెలిస్తే నిన్ను చంపుద్ది లేదా తంజొస్తుంది. ఆ తర్వాత నారి ఎంతసేపు ఎందుచ్చి వెరీ లాస్ట్ లో ఏం వినలేదు కదా? అబే ఏం లేదు, ఇందాక పెళ్లి చూపులు చెడగొట్టింది కదా. అస్సలు దీని సంగతి ఒకటి
పదండి. ఆటో ఆపు. ఎక్కు. ఎక్కడికి? మీరు కూడా ఎక్కండి. ముందు ఎక్కడికని చెప్పు. హాస్పిటల్కి హాస్పిటల్. నీకు ఒంట్లో బాలేదా? రండి చెప్తాను. మీరునండి, డాక్టర్తో మాట్లాడిస్తాను. డాక్టర్ గారు, ఈ అమ్మాయి చెకప్ చేయండి. చెకప్పా? నాకెందుకు? ఏం మాట్లాడుకో, వెళ్ళు. నాకేం లేదని చెప్తున్నాను కదక్క. సరేనమ్మా, ఏం లేదంటున్నావు కదా, జస్ట్ ఒకసారి చెకప్ చేస్తాను రా. ఏమైంది నాచారి? మీరు పదండి చెప్తాను. 2-3 రోజులుగా రోజా ప్రవర్తనలో తేడా కనిపించింది. నువ్వు మాస్టర్ బాగుండాలి, నన్ను ఇప్పుడు మర్చిపోకూడదని ఏదో అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్టు మాట్లాడుతోంది. నాకు అనుమానం వచ్చి ఈ రోజు తను పెట్టి తెరిచి చూశాను. ఇదిగో చూడండి, తను ఖర్చు. డాక్టర్, ఐఎమ్ సారీ, తనకున్న జబ్బు సంగతి ఆ అమ్మాయికి ఎప్పుడూ తెలుసు. మా చెకప్లో కూడా అదే తేలింది. పాప మా పిల్ల ఎన్నో రోజులు బతకదు. సీరియస్ గా తీసుకోకూడదు సార్. బతికినంత కాలం సరదాగా నవ్వుతూ ఉండాలని. తన కన్నవాళ్ళని ఎవరిని కష్టపెట్టకూడదని తన శిలో నుంచి ఇక్కడికి వచ్చిందట. ఇప్పుడు కూడా ఈ విషయం మీతో చెప్పొద్దంది, కానీ మేము రోజా 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 రోజా